కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు గోదావరిలో పోశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేరు ఊరు మార్చి ప్రాణహిత ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారన్నారు. త్వరలోనే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజలకు సాగునీరిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. అనవసరపు ఖర్చులతో అప్పులపాలు కావద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎర్ర బస్సు రావడమే కష్టమన్న ఆదిలాబాద్కు ఎయిర్ బస్సు తీసుకొస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోపు విమానాశ్రయ పనులు మొదలు పెడతామన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్ష నేతలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. తన దగ్గరకు బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చినట్లు తాను మోదీ దగ్గరకు పనుల కోసం వెళ్తున్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా? ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రానే వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయినారు. కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని, అదేవిధంగా పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లను గోదావరిలో పోసారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ సొమ్ము పంపకాల కోసమే పంచాయతీ నడుస్తుందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి, ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. ఆయన ఉద్దేశం ఏందో దురుద్దేశం ఏందో నాకు తెలియదు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరమైంది, ఊరు ఇంకెక్కడికో పోయింది, అంచనాలు 1,50,000 కోట్లైనాయి. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేయొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో చేసిన ఖర్చంతా నిధులు రావన్నారు. స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను, జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకని, ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమవుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి అప్పులపాలు చేసిందని విమర్శించారు వివేక్. బీఆర్ఎస్ చేసిన అప్పులతోనే రాష్ట్రానికి ఇబ్బందులన్నారు మంత్రి జూపల్లి. మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అహంకార ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం జరిగింది. అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికొక ఉద్యోగము, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజాపాలన రావాలని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా మీరు గెలిపించుకోవడం జరిగింది. మళ్ళొకసారి అవకాశము ప్రజలకు టీఆర్ఎస్ ని భూస్థాపితం చేయడానికి మళ్ళొక అవకాశం వస్తుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రజాపాలన, ఈ అభివృద్ధి పాలన చూసి మళ్ళొకసారి కాంగ్రెస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమా చెప్పని 1,00,000 కోట్ల అప్పులు చేసి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి
సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. అది సన్న బియ్యమైనా, మద్దతు ధర అయినా, ప్రతి ఇందిర ఇళ్ళైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప మనసని కొనియాడారు. 10 ఏళ్లు పాపాత్మలు పాలించడంతోనే రాష్ట్రం అప్పుల పాలయ్యిందని ఫైర్ అయ్యారు పాయల్ శంకర్. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ జిల్లా నర్సంపేటలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 50,000 మందితో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.